అయితే చాలా వరకు మనం ట్రేడింగ్ అంటారు, స్టాక్ మార్కెట్ అంటుంటారు కదా. స్టాక్ మార్కెట్లో మంచి ట్రేడర్గా కావాలంటే ఎంత సమయం పడుతుంది, అది ఎవరికి పాసిబుల్ అవుతుంది? ఇట్స్ డిపెండ్స్ ఆన్ పర్సన్ మీద డిపెండ్ ఉంటుంది సార్. ఇప్పుడు జాబ్ హోల్డర్స్ ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు. పవన్ గారు, ఇప్పుడు మన స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో స్టాక్ మార్కెట్లో స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయడం వేరే, హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, ట్రేడింగ్ బ్రోస్ అండ్ ప్రైస్ యాక్షన్ ఎక్స్పర్ట్ నుంచి మనకున్నారు పవన్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయన కొన్ని స్టాక్ మార్కెట్ గురించి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ పవన్ గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. హాయ్ పవన్ గారు. హాయ్ సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మీరు? సూపర్. అయితే చాలా వరకు మనం ట్రేడింగ్ అంటారు, స్టాక్ మార్కెట్ అంటుంటారు కదా. స్టాక్ మార్కెట్లో మంచి ట్రేడర్గా కావాలంటే ఎంత సమయం పడుతుంది, అది ఎవరికి పాసిబుల్ అవుతుంది? ఇట్స్ డిపెండ్స్ ఆన్ పర్సన్ మీద డిపెండ్ ఉంటుంది సార్. ఇప్పుడు జాబ్ హోల్డర్స్ ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు, అండ్ అదేవిధంగా లైక్ ఏదైనా బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఒక్కొక్కరికి ఒక్కో రకమైన టైం ఉంటుంది. ఓకే, స్టూడెంట్కి అనుకోండి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు కూడా కాలేజ్ ఉండడం. అదేవిధంగా బిజినెస్ మ్యాన్కి అయితే మిడిల్లో ఫ్రీ టైం ఉంటుంది. నాలాంటి వాళ్ళు ఫుల్ టైం ఉన్న వాళ్ళు మొత్తం డే అంతా దాని మీద ఉంటారు. సో ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ టైమ్స్ ఉంటాయి మనకి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ టైం అన్నది వాళ్ళకి ఫ్రీ టైం ఉంటుంది. ఇప్పుడు నేను డే అంతా టైం స్పెండ్ చేశాను అనుకోండి మార్కెట్ మీద. అంటే మార్కెట్ మీద స్పెండ్ చేయడం అంటే ఒక స్క్రీన్ ఓపెన్ చేసి, ట్రేడింగ్ ఓపెన్ చేసి ఆ చార్ట్స్ని చూస్తా కూర్చోవడం కాదు. ఓకేనా, దాని మీద అనాలిసిస్ చేసుకుంటా, మార్కెట్లో వాటి అప్డేట్స్ తెలుసుకుంటా, న్యూస్ బేస్ ఫాలో అవుతా, టెక్నికల్ అనాలిసిస్ బేస్ ఫాలో అవుతా, మార్కెట్లో ఏ విధమైన అప్డేట్స్ వస్తున్నాయో వాటిని ఫాలో అవుతుండి 6 అవర్స్ ఉన్న పర్సన్కి అయితే తక్కువ టైం పడతాను. ఓకే, అదే లైక్ ఏదో లైట్గా ఎప్పుడైనా నేను జాబ్ టైంలో ఫ్రీ ఉన్నప్పుడు చేస్తాను, లేకపోతే బిజినెస్ టైంలో నేను ఫ్రీ ఉన్నప్పుడు చేస్తాను. అట్లాంటి మైండ్ సెట్ ఉన్న పర్సన్స్కి కొంచెం ఎక్కువగా టైం గ్యాప్ వస్తుంది, అంతే కదా. ఎక్కువ ఏదైనా ఒక పని మీద ఎక్కువ టైం స్పెండ్ చేసినప్పుడు వాళ్ళు డిఫరెంట్గా ఉంటారు, సరే తక్కువ టైం స్పెండ్ చేసిన వాళ్ళు డిఫరెంట్గా ఉంటారు. అండ్ నేను ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక పాయింట్ ఆఫ్ వ్యూ చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే అది ఒక ట్రేడర్ సక్సెస్ఫుల్ ట్రేడర్గా మారడానికి ఒక టైం ఉంటుంది. అది ఏంటంటే ఎలా మారాలంటే దానికి పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలంటే ఫస్ట్ నేర్చుకోవడం కూడా ప్రాసెస్ ఉంది. నేను దీన్ని 3 వేస్లో డివైడ్ చేశాను నేర్చుకునే ప్రాసెస్ని. ఓకేనా, సో దానికి ముందు నేను ఒకటి చెప్పాలి. నా పేరు పవన్ కుమార్, మనది ట్రేడింగ్ బస్ తెలుగు ఛానల్. లైక్ సో మెనీ ట్రేడర్స్కి అందరూ కూడా తెలుసు నేను మోస్ట్ ఆఫ్ ది ఏపీ తెలంగాణలో. అండ్ అదేవిధంగా మీరు కొత్తగా చూస్తున్నారంటే మేము ఇప్పుడే పరిచయం ఉంటుంది. మీరు ఓపెన్ మైండ్ తినండి. ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఓపెన్ మైండ్ తిన్నారనుకోండి, అరే చిన్న ఏజ్ తక్కువ ఉంది, వీళ్ళు చెప్పింది ఏముంటుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూ వదిలేసి ఏం చెప్తున్నాను మీకు ఎలా యూజ్ అవుతుంది, ఏం యూజ్ అవ్వదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రాప్ చేయడానికి ట్రై చేస్తే 100% కూడా మీకు కంటెంట్ కనెక్ట్ అవుతుంది. ఓకేనా. ఓకే, ట్రేడింగ్ నేర్చుకునే విధానాన్ని 3 విధాలుగా డివైడ్ చేసుకున్నాం మనం ట్రేడింగ్ బస్. ఒకటి ఇన్ఫర్మేషన్, కన్ఫర్మేషన్, ఎక్స్ట్రా కన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ అంటే న్యూస్. ఓకే, అన్నిటికన్నా మెయిన్ ఐఎంపీ థింగ్ ఏమన్నా ఉందంటే ప్రపంచంలో నాకు తెలిసి ఇన్ఫర్మేషన్. ఓకేనా, ఇప్పుడు చాలామంది ఒక ఇన్ఫర్మేషన్ తెలిసిందనుకోండి, ఈ బిజినెస్లో సక్సెస్ ఉంది అని తెలిసిందనుకోండి, ఇన్ఫర్మేషనే కదండి. ఆ ఇన్ఫర్మేషన్ రావడం వల్ల నేను సక్సెస్ఫుల్గా ఉంటాను ఆ బిజినెస్లో ఉంటే. అదే ఆ ఇన్ఫర్మేషన్ నాకు తెలియదు, దీంట్లో ఫెయిల్యూర్ ఉందని నాకు తెలియదు. ఫెయిల్యూర్ ఉందని నాకు తెలియనప్పుడు నేను ఆ బిజినెస్లోకి వెళ్ళాను అనుకోండి, 90% ఆఫ్ ద ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దానివలన మార్కెట్లో ప్రెజెంట్ ఏం జరగబోతుంది, నెక్స్ట్ ఏం జరగబోతుంది, న్యూస్లు ఏం రన్ అవుతుంది అని చూడడానికి ఇన్ఫర్మేషన్ కింద వాడతాం. ఓకేనా, స్టాక్ మార్కెట్లో ఇన్ఫర్మేషన్ ఎక్కడ చూడాలి బ్రో అని చెప్పేసి అడిగారు అనుకోండి, మనీ కంట్రోల్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది మీకు. ఓకేనా, సో దాంట్లో మనం న్యూస్ చూస్తా మన మార్కెట్లో ఈరోజు బుల్ ట్రెండ్ ఉండబోతుందా లేకపోతే బేర్ ట్రెండ్ ఉండబోతుందని ముందుగానే అనాలిసిస్ చేసి మనం ఒక డైరెక్షన్ని డిసైడ్ అవ్వచ్చు. దేని ద్వారా? ఓన్లీ న్యూస్ ద్వారా. ఓకేనా, ఇది ఏంటి ఇన్ఫర్మేషన్. నేను 3 చెప్పాను మాట. ఇన్ఫర్మేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? కన్ఫర్మేషన్ అంటే ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది. క్యాండిల్స్ అంటారు, ప్యాటర్న్స్ అంటారు, ట్రెండ్ లైన్స్ అంటారు, స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అంటారు, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటారు, సప్లై అండ్ డిమాండ్ అంటారు, లైక్ అదేవిధంగా ఐసీటీ అంటారు, ఎస్ఎంసీ అంటారు, ఇలా ప్రైస్ యాక్షన్. వీటిలన్నిటిని కూడా ఏమంటారంటే కన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ వచ్చేసింది మనకి, దానికి మళ్ళీ కన్ఫర్మేషన్ కావాలి. అంటే దీన్ని కన్ఫర్మ్ చేసుకుని మనం ఎక్కడ వెళ్ళాలో తెలుసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ 3వ పాయింట్ ఏంటంటే ఎక్స్ట్రా కన్ఫర్మేషన్. అంటే ఇంకా ఎక్స్ట్రాగా మనం కాన్ఫిడెంట్ ఉండడానికి. సరేనా. ఇప్పుడు ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ ఏంటంటే ఇండికేటర్స్ అంటే ఎస్ఎంఎంఏ, ఈఎంఏ, ఐసీటీ టైం ఫ్రేమ్లు చూడడానికి. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇండికేటర్స్ ఉంటాయి. ఇలా మనం స్టాక్ మార్కెట్ నేర్చుకునే విధానంలో 3 రకాలుగా డివైడ్ చేసి ఈ 3 రకాలని ఫాలో అవుతూ ఉంటే మనకి అంతా కూడా నాలెడ్జ్ వస్తుంది. ఇది ఎక్కడ దాకానే? నాలెడ్జ్ వరకే. ఓకే.
తర్వాత ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ చేయాలి. రియల్ మార్కెట్ ఎక్స్పీరియన్స్. రియల్గా ఎక్స్పీరియన్స్ లేనిది మనం మార్కెట్లో ముందుకు వెళ్ళాం. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఫీల్డ్ అనుకోండి, ఇప్పుడు డ్రైవింగ్ మీరు చేస్తున్నారనుకోండి కారు, నేను పక్కన కూర్చుని ఫ్రంట్ గేరే లేకపోతే ఎంతసేపు చెప్పినా ఒకటే, నేను అక్కడ కూర్చుంటే అవి ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు. సో అర్థమైంది కదా. సో అలా సబ్జెక్ట్ వచ్చు, కానీ దాన్ని రియాలిటీలోకి తీసుకురావడానికి మనకి రియల్ ఎక్స్పీరియన్స్ కావాలి. కాబట్టి సో డెఫినెట్లీ కూడా డెమోస్ ఉంటాయి వీటికి ప్రాక్టీస్ చేయడానికి. ఓకేనా, ఈ సబ్జెక్ట్ అంతా ఏదైతే నేర్చుకున్నాం మనం దాన్ని రియాలిటీలో ప్రజెంట్ చేయడానికి డెమోస్ ఉంటాయి. ఫ్రంట్ పేజ్ అనే యాప్ ఉంటుంది, ట్రింకర్ అనే యాప్ ఉంటుంది, అప్స్టా అని ఒకటి ఉంటుంది. ఇవి డెమో యాప్స్ అనమాట. అంటే స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేయాలంటే మనకు మనీ కావాలి అంతేనా. ఆ మనీ లేకుండా ప్రాక్టీస్ చేయడానికి ఈ 3 యాప్లు ఉపయోగపడతాయి. వితౌట్ మనీ ప్రాక్టీస్కి. అది మనకి విత్డ్రా రావదు, డెమో యాప్ జస్ట్ అంటే మనకు వచ్చిందా రాలేదా చెక్ చేసుకోవడం. ఓకేనా. సో ఈ విధంగా పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్, కన్ఫర్మేషన్, ఎక్స్ట్రా కన్ఫర్మేషన్, తర్వాత డెమోలో ప్రాక్టీస్ చేసి అప్పుడు రియల్లోకి రావాలి. ఎలా వచ్చిన వాళ్ళు, ఈ వీడియో చూసిన వాళ్ళు 90% కాదు కదా, 100% కూడా ఉండుంటారు. ఎందుకంటే ఎక్కువ మంది నాలెడ్జ్ లేకుండా చేస్తున్నారు. పవన్ గారు, ఇప్పుడు మన స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో స్టాక్ మార్కెట్లో స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయడం వేరు, ఇండెక్స్ల మీద ఇన్వెస్ట్ చేయడం వేరు. రెండు ఉంటాయి. మనం స్టాక్స్ గురించి మాట్లాడదాం. ఇండెక్స్లు అనేది ట్రేడింగ్ సెక్టర్లోకి వెళ్తుంది. ఇప్పుడు స్టాక్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఓన్లీ స్టాక్స్ గురించి. మీరు ఎవరన్నా సరే స్టాక్ మార్కెట్లో స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్లు చేస్తే మాత్రం ఈ వీడియో ఫుల్గా చూడండి. లైక్ నా పేరు పవన్ కుమార్, ట్రేడింగ్ బస్ ఛానల్. సో మీరు పూర్తిగా వినండి. పూర్తిగా వింటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అంటే ఆ వీడియో చూడండి, వ్యూస్ వస్తాయి, లేకపోతే దాని గురించి దీని గురించి దేని గురించి కాదు. ఇఫ్ యూ ఆర్ ఏ ట్రేడర్, ఇఫ్ యూ ఆర్ ఇన్వెస్టర్ యాక్చువల్లీ, సో మీరు ఒక స్టాక్ని ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఆ స్టాక్ని ఎలా మోడిఫై చేయాలో కూడా ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా. స్టాక్ని మనం 3 టైప్స్లో డివైడ్ చేస్తాం. ఓకేనా. ఏంటంటే న్యూస్ బేస్డ్, టెక్నికల్, ఫండమెంటల్. ఓకేనా. సో టెక్నికల్ గురించి మాట్లాడుకున్నాం. టెక్నికల్ అన్నది ఏంటంటే మార్కెట్లో ఒక ప్రైస్ యాక్షన్, క్యాండిల్స్ ఉంటాయి. మీకు తెలుసు, స్టాక్ మార్కెట్ గురించి తెలిసిన వాళ్ళకి క్యాండిల్స్ ఉంటాయి. సో అది రివర్సల్ పడినప్పుడు, రివర్సల్ క్యాండిల్ పడినప్పుడు అలాగా అది ఉంటుంది ప్రైస్ యాక్షన్. ఇప్పుడు స్టాక్ అన్నది ఆల్ టైమ్ హైలో ఉందనుకోండి. ఇప్పుడు స్టాక్ యొక్క ప్రైజ్ 2000 అనుకోండి. ఆ 2000 దగ్గర ఇప్పుడు ఉందనుకోండి ప్రైజ్, అది ఆల్ టైమ్ హైలో ఉన్నట్టు. అంటే ఆ స్టాక్ యొక్క హై అక్కడే ఉంది. అక్కడ ఇప్పుడు కూడా కొనకూడదు, ఎందుకంటే అది ఆల్రెడీ అక్కడికి వెళ్ళిపోయింది. అక్కడ కొన్నామనుకోండి, ఎప్పుడు కూడా మార్కెట్ ఎలా ఉంటుందంటే సార్, ఎప్పుడు కూడా మీరు మార్కెట్ని చూడండి, స్ట్రైట్గా వెళ్ళిపోవడం కానీ స్ట్రైట్గా పడిపోవడం కానీ జరగదు. 100% రైజ్ అవుతుంది, 50% కరెక్ట్ అవుతుంది. 100% రైజ్ అవుతుంది, 50% కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు మళ్ళీ కూడా అది 50% కరెక్ట్ అవ్వాలి. కరెక్ట్ అవ్వాల్సింది ఉంది కదా. ఇప్పుడు మనం ఆల్ టైమ్ హైలో కొనేసామనుకోండి, అక్కడ నుంచి 100 రూపీస్ ఉన్న ప్రీమియం, 100 రూపీస్ ఉన్న స్టాక్ ఇప్పుడు 50 రూపీస్కి వచ్చేసింది అనుకోండి, మన మనీ లాస్ అయ్యే అవకాశం ఉంది 50% అబో. సో అందుకని ఇప్పుడు కూడా స్టాక్ని బై ద డిప్ అంటుంటారు చూడండి. 50%కి కరెక్షన్ వచ్చిన తర్వాత లేకపోతే ఆ స్టాక్ కొంచెం కరెక్ట్ అయిన తర్వాత ఇలాంటి ప్యానిక్ న్యూసెస్ వస్తాయి ఎలక్షన్లు జరిగినప్పుడు, లేకపోతే మొన్న ఎడిన్బర్గ్ వాళ్ళు న్యూస్ వచ్చినప్పుడు అదని స్టాక్స్ మీద గట్రా ఎలిగేషన్స్ పెట్టారు కదా అవి. సో ఇలాంటి ఎలిగేషన్స్ పెట్టినప్పుడు స్టాక్ మార్కెట్ కొంచెం ప్యానిక్ అయ్యి ఫండమెంటల్గా బాగున్న స్టాక్ కొంచెం కరెక్ట్ అవుతుంది. అంటే 100 రూపీస్ దగ్గర కొనాల్సిన స్టాక్ మీకు 50 రూపీస్ దగ్గర దొరుకుతుంది. ఈ యాప్లో ఉన్నది ఇప్పుడు నార్మల్గా 60,000, 70,000 ఉంటుంది. ఆఫర్లో 40,000, 30,000 వస్తుంది. మన ఆఫర్లో కొనుక్కోవడం బెటరా, నార్మల్గా ప్రైస్ ఉన్నప్పుడు కొనుక్కోవడం బెటరా? డిస్కౌంట్ రావాలంటే ఆఫర్. సో అది కూడా ఒక స్టాక్ ఆఫర్ అనే భావించాలి మనం ప్రైస్ యాక్షన్ ప్రకారం. అండ్ నెక్స్ట్ చూసుకోవాల్సింది ఫండమెంటల్. ప్రతి స్టాక్కి కూడా ఒక రకమైన పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. ఎలా అంటే స్టాక్ మార్కెట్ లిస్ట్ అయిన ప్రతి కంపెనీకి కూడా ఆఫర్లీ, యాన్యువల్లీ, క్వార్టర్లీ ఉంటాయి. అంటే ఏంటంటే ప్రతి స్టాక్ కూడా బయటకు చెప్పాలి, ఈ 3 మంత్స్ నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఈ 6 మంత్స్ నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది, యాన్యువల్ నా ఇన్కమ్స్ ఎంత, నేను కట్టిన ట్యాక్స్ ఎంత, అదే అర్థమైంది, ఎంత సేల్స్ అయ్యాయి నా కంపెనీలో, ఎంత గ్రోత్ వచ్చింది అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ప్రతిదీ కూడా చెప్పాలి. అలా మనకి దాన్ని అనాలిసిస్ చేయడాన్ని, అది బాగుందా లేదో చూసుకోవడాన్ని ఫండమెంటల్ అనాలిసిస్ అంటారు. ఫండమెంటల్ అనాలిసిస్లో 2 రకాలు వస్తాయి, క్వాంటిటేటివ్, క్వాలిటేటివ్. ఓకేనా. ఇవి ఎలా అంటే 2 విధాలుగా డివైడ్ చేస్తారు. ప్రమోటర్స్, ఈ కంపెనీ నేను పెట్టాను అనుకోండి, ట్రేడింగ్ బస్ అనే కంపెనీ నేను పెట్టాను, నాకు మంచి ఫేమ్ ఉందనుకోండి, కంపెనీ కూడా మంచిది అన్నట్టే కదా. ఇప్పుడు ఆ అంబానీ అనే పర్సన్ ఒక కంపెనీ పెట్టారు, సో ఆటోమేటిక్గా ఆయనకున్న ఫేమ్ దానికి ప్లస్ అవుతుంది కదా. సో ఆ విధంగా ఇలా క్వాంటిటేటివ్ అన్నది ఇది యూజ్ అవుతుంది వాళ్ళకి. సో ఈ విధంగా మనం ఫండమెంటల్ అనాలిసిస్ చూసుకుని ఇది ఒక కన్ఫర్మేషన్. ప్రైస్ యాక్షన్ ఒక కన్ఫర్మేషన్. నెక్స్ట్ న్యూస్. ఆ న్యూస్ ఎలా అంటే ఇప్పుడు స్టాక్కి అప్పులు ఉంటాయి, లైక్ బ్యాంక్ నుంచి మనీ తీసుకొచ్చి దీంట్లో ఇన్వెస్ట్ చేస్తారు, దీంట్లోంచి కంపెనీ రన్ చేస్తారు. మీ దగ్గర ఫుల్ మనీ ఉన్నా సరే మీ మనీ బెటర్, లోన్ తీసుకుని వచ్చి రన్ చేస్తారు. ఓకే, ఇలాంటి ట్రిక్స్ ఉంటాయి కదా. సో అలా రన్ చేస్తున్నప్పుడు వాటి యొక్క అప్పులు తీరిపోయి అనుకోండి,
అది ప్రాఫిట్, ఏది వచ్చినా సరే ఇంకా ప్రాఫిట్ ఆ స్టాక్కి, అంతే కదా. అప్పులు లేనప్పుడు ప్రతి రూపాయి కూడా ప్రాఫిట్గానే కన్వర్ట్ అవుతుంది కదా. సో ఆ విధంగా దానికి డెప్స్ ఉన్నాయా, అప్పులు ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా చెక్ చేసుకున్నాం అనుకోండి, మనకు అది కూడా ప్లస్ అవుతుంది అనమాట. సో లేకపోతే ఏదైనా ఎలిగేషన్స్ పడడం కానీ, సీఈఓలు కానీ, ఫౌండర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ ఏమైనా కామెంట్లు చేయడం కానీ, మార్కెట్లో స్టాక్లు ఎలా జరుగుతుందని ఏమన్నా చిన్న చిన్న గ్లిచ్చే జరిగినాయి అనుకోండి, సో దానివలన ఆ ఫేమ్ దెబ్బతింటుంది కాబట్టి, సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా న్యూస్ని బేస్ చేసుకుని మనం వెళ్ళాలి. అర్థమైందా? సో ఇలాగే టెక్నికల్, ఫండమెంటల్, న్యూస్ బేస్డ్ ఈ మూడు కలిపితేనే మనం స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు మీ పోర్ట్ఫోలియో ఉన్న స్టాక్స్, పోర్ట్ఫోలియో అంటే స్టాక్స్ని మన డిమాట్ అకౌంట్లో బై చేస్తాం కదా, ఆ స్టాక్లు అన్నింటినీ కలిపి పోర్ట్ఫోలియో అంటారు. ఓకేనా? మీ పోర్ట్ఫోలియో ఉన్న స్టాక్స్లో మీరు ఈ మూడు అనాలిసిస్ చేసి బై చేశారా, లేకపోతే చేయకుండా బై చేశారా ఒకసారి చెక్ చేసుకోండి. చేయకుండా బై చేస్తే మాత్రం మీరు 100% మీదే తప్పు. ఓకేనా? ఓకే. సో చేసి అవన్నీ ఆ 3 టైప్స్ అనాలిసిస్ చేసుకుంటేనే మీరు అది ప్రాఫిటబుల్గా ఉంటుందని మీరు ఒక అంచనా కానీ ఒక ప్రిడిక్షన్ కానీ చేయగలరు. లేకపోతే మనం ప్రిడిక్ట్ చేయలేం. లక్ కొలిది గాల్లో దీపం పెట్టినట్టు అనమాట. గాల్లో దీపం ఎప్పుడు పెట్టకూడదు, మార్కెట్లో ఎక్కువ శాతం ఆరిపోవడానికి అవకాశం ఉంది. ఓకేనా? సో అట్లా. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.